హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియ. ఈ వీడియోలో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ జొన్న ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. మనం వెయిట్ లాస్ అవ్వాలంటే బ్రేక్‌ఫాస్ట్ అవాయిడ్ చేయడమో లేదా తక్కువగా తీసుకోవడమో జరుగుతుంది. దానివల్ల మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి సరిగా అందక చాలా నీరసపడిపోతామనమాట. అలా కాకుండా ఈ విధంగా ఇలాంటి హెల్తీ రెసిపీస్ బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకొని కూడా ఫుల్‌గా కడుపు నిండా తిని కూడా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. డయాబెటిక్ ఉన్న వాళ్ళకైతే షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంచుతుంది. అలాగే లేని వాళ్ళకైతే షుగర్ రాకుండా చేస్తుందనమాట. మన ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, మన లైఫ్ స్టైల్ కావచ్చు, ఈ విధంగా చిన్న ఏజ్‌లోనే షుగర్ రావడానికి కానీ, ఇలా ఎక్కువ అవకాశాలున్నాయి కదా! అటువంటప్పుడు ఇలాంటి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ మన ఫుడ్‌లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే, ఫ్యామిలీ అంతా కూడా హెల్తీగా ఉంటారనమాట. బ్రేక్‌ఫాస్ట్ అనేది మనకి కరెక్ట్‌గా అందాలండి. అది ప్రోటీన్స్ అనేది రోజంతటికి కూడా మనకి యూజ్ అవుతుందనమాట. అందుకని బ్రేక్‌ఫాస్ట్ అవాయిడ్ చేయటం కానీ, తక్కువ తీసుకోవడం కానీ చేయకూడదు. మరి అలాంటి బ్రేక్‌ఫాస్ట్ అనేది హెల్తీగా స్టార్ట్ చేస్తే రోజంతా కూడా మనం హెల్తీగా ఉంటాం కదా! అందుకని చెప్పేసి అలాగే ఈ జొన్న ఇడ్లీ సాఫ్ట్‌గా రావడానికి మనం టిప్స్ అనేది నేను చెప్తాను. పిండి ఎలా రుబ్బుకోవాలి ఏంటనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఇక్కడ నేను పచ్చ జొన్నలు, తెల్ల జొన్నలని 2 రకాల జొన్నలు దొరుకుతాయండి. మీరు ఏవైనా తీసుకోవచ్చు. ఏ జొన్నలైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను పచ్చ జొన్నలు తీసుకున్నాను. 2 గ్లాసులు పచ్చ జొన్నలు నానబెట్టుకోవాలి. అలాగే 2 గ్లాసులు పచ్చ జొన్నలకి 1 గ్లాసు మినపగుళ్ళు నానబెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మనం మామూలుగా నార్మల్ ఇడ్లీకైతే ఎలా పెట్టుకుంటామో అదే విధంగా ఒక 5 అవర్స్ ఈ విధంగా నానబెట్టుకోవాలి. జొన్నలు, మినపగుళ్ళు కూడా మనం నానబెట్టే ముందు ఒకసారి 2, 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. అలాగే నానిన తర్వాత కూడా 5 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత కూడా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. 2 సార్లు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు గ్రైండర్ అయినా వేసుకోవచ్చు, మిక్సీ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ గ్రైండర్‌లో వేశానన్నమాట. మినపగుళ్ళు, జొన్నలు 2 కలిపి వేసుకోకూడదు. సెపరేట్‌గా వేసుకోవాలి. ఫస్ట్ నేను ఇక్కడ మినపగుళ్ళు వేశానన్నమాట. ఈ మినపగుళ్ళు మెదిగిన తర్వాత అప్పుడు జొన్నలు వేసుకోవాలి. 2 కలిపి మాత్రం వేసుకోవద్దు. ఈ మినపపిండి వేసుకునేటప్పుడు ఏంటంటే నేను ఒక టిప్ చెప్తానన్నాను కదా! అది ఏంటంటే ఇప్పుడు మనం మినపపిండి బాగా మెదిగిన తర్వాత ఫ్లఫీగా ఉంటుంది. అటువంటప్పుడే తీయాలన్నమాట. ఇలా తీయడం వల్ల ఇడ్లీ చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఇలా మనం జొన్న ఇడ్లీ అని కాదు, రాగి ఇడ్లీ అని కాదు, రవ్వ ఇడ్లీ అని కాదు, ఏదైనా కూడా మనం మినపపిండి అనేది ఈ విధంగా ఫ్లఫీగా ఉన్నప్పుడు తీసుకోవడం వల్ల మనం చేసే ఇడ్లీ అనేది చాలా మెత్తగా దూదిలాగా ఉంటాయి. పొంగు అణిగే వరకు మెత్తగా ఉన్నప్పుడు తీస్తే ఇడ్లీ గట్టిగా వస్తాయన్నమాట. అందుకని అలా ఫ్లఫీగా ఉన్నప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఈ జొన్నలు కూడా వేసుకోవాలి. ఈ జొన్నలు ఒక 10 మినిట్స్‌లో మెదుగుతాయన్నమాట. ఈ జొన్న పిండి కూడా మనం ఏంటంటే సాఫ్ట్‌గా మెత్తగా దోస పిండిలాగా వేసుకోకూడదనమాట. ఇక్కడ నేను వీడియోలో వేలుతో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా రవ్వలాగా తగలాలన్నమాట మనకి. ఇడ్లీ కదండీ మనం చేసుకునేది. దానికోసమని ఇలా మన వేలుతో ఇలా అంటే రవ్వ రవ్వగా తగిలినప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రుబ్బుకున్న ఈ ఇడ్లీ పిండి అలాగే ఈ జొన్న పిండి 2 కూడా కలిపి పెట్టుకోవాలి. కొంచెం పెద్ద పాత్రలో బౌల్‌లో అనేది కలిపి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం నార్మల్‌గా ఇడ్లీ పిండి అయితే ఎలా పులియబెట్టుకుంటామో ఈ జొన్న ఇడ్లీ కూడా అదే విధంగా పులియబెట్టుకుంటాము. అది కొంచెం పొంగుతుంది కదా! అందుకని పెద్ద పాత్రలో పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి నేను ఒక 6 అవర్స్ ఇలా పులియబెట్టాను. చూసారా ఎలా వచ్చిందో? ఇలా సాఫ్ట్‌గా వస్తుందన్నమాట. చూసారా ఎలా కరెక్ట్‌గా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో మనం బేకింగ్ సోడా కానీ అదే కుకింగ్ సోడా అంటాం కదా! అలాంటివి ఏమి వేసుకునే పని లేదండి. ఏమి వేసుకోకుండా కూడా నేను చెప్పిన ఈ మెజర్‌మెంట్స్ తోటి మీరు కనుక పప్పులు నానబెట్టుకొని ఈ విధంగా రుబ్బుకున్నట్లయితే మీకు ఇడ్లీ చాలా సాఫ్ట్‌గా వస్తుంది. ఇప్పుడు మనం సాల్ట్ కలుపుకున్న తర్వాత మనకి ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదండీ! వీటిలో మనం ఆయిల్ అప్లై చేసుకొని వేసుకోవడమే. చాలా ఈజీగా కూడా ఉంటుందండి. నార్మల్ ఇడ్లీ అయితే రవ్వ ఇడ్లీ ఎలా వేసుకుంటామో అదే విధంగా వేసుకోవచ్చు. ఇలా అన్ని ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసుకొని వేసుకోవడమే. ఇక్కడ నా దగ్గర చిన్న సైజు పిల్లలకి కొంచెం ఇష్టంగా ఉంటాయని చెప్పేసి చిన్న ఇడ్లీ అనేది ప్లేట్ ఉందన్నమాట. దానికోసం అని చెప్పేసి పిల్లలు కూడా కొంచెం ఇంట్రెస్ట్‌గా తింటారని చెప్పేసి నేను వాటిలో కూడా వేస్తున్నానన్నమాట. వాటికి కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా వెరైటీగా పెడితే ఏంటంటే ఇలా కొత్త రకం టిఫిన్ అయినా కూడా పిల్లలు ఇష్టంగా తింటారు. ఇది టేస్ట్ కమ్మగా ఉంటుందండి. మీరు జొన్నలు అనేది మీకు ఒకసారి తిని చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట. నార్మల్ ఇడ్లీ కన్నా కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా లైక్ చేస్తారన్నమాట. పెద్దవాళ్ళమే కాదు. ఒకవేళ ఈ చిన్న ఇడ్లీ పెద్ద వాటిలో
దాంట్లో కూడా వేసుకోవాలి అన్నా కూడా వాటికి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం స్మాల్ సైజ్ వేసుకొని ఇవ్వచ్చు పిల్లలకి ఇవ్వాలంటే. అందరి దగ్గర ఈ విధంగా స్మాల్ ప్లేట్స్ అనేది ఉండవు కదా, దానికోసమని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు అన్నిటికీ మనం ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మనం ఉడికించుకుంటే 10 మినిట్స్ సరిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదనమాట. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూసారా, మనం వేలుతోటి టచ్ చేసి చూస్తే మనకి అంటుకోకుండా ఉంటే చక్కగా ఉడికినట్టు కదా. ఇంక ఇప్పుడు ఇవి వేడిగా తింటే చాలా బాగుంటాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా నేను ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను అనమాట. చూడండి చక్కగా ఉడికాయి అనమాట. ఎక్కువ టైం కూడా తీసుకోవు, అతుక్కోవడం కానీ ఈ విధంగా ఏమీ ఉండవన్నమాట. అన్నీ కూడా మనం బ్రేక్ఫాస్ట్ కి జనరల్ గా ఎక్కువ ఇడ్లీ అయితే తక్కువ టైంలో అయిపోతుంది. దోశ ఒక్కొక్కటి వేయడానికి టైం టేకింగ్ కదా అని ఎక్కువ ఇడ్లీ ప్రిఫర్ చేస్తామండి. దానివల్ల ఏంటంటే ఒబిసిటీ అనేది చిన్న వయసులోనే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా కూడా ఒబిసిటీ అనేది ఎక్కువ వస్తుంది కదా. ఈ విధంగా మనం అదే ఇడ్లీ అన్నమాట, తక్కువ టైంలో చేసుకునే ఇడ్లీ కూడా ఇలా జొన్న ఇడ్లీ హెల్దీగా చేసుకుంటే ఏంటంటే ఫ్యామిలీ అందరూ కూడా చాలా హెల్దీగా ఉంటారనమాట. చూసారా ఎంత చాలా ఫ్లఫీగా ఉందండి. ఇది కూడా ఎక్కడ గట్టిగా ఉండదు. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఆ విధంగా కొలతలతోటి వేసుకోండి. మీరు జొన్నలు కానీ మినపగుళ్ళు కానీ అలా వేసుకొని పిండి రుబ్బుకునేటప్పుడు కూడా మీరు మిక్సీ అయినా వేసుకోవచ్చు లేదా గ్రైండర్ అయినా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా కూడా మీరు నేను చెప్పిన ఈ టిప్స్ అనేది కొంచెం ఫాలో అయితే మీకు ఇడ్లీ అనేది కరెక్ట్ గా వస్తుంది అనమాట. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.